నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుద్యోగులకు అండగా తెలుగుదేశం పార్టీ. భీమవరంలో భరోసా ఇచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. జర్నలిజంలో విలువల కోసం కృషి చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే. వీరవాసరం జిల్లా సభలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు. తణుకులో విజయవంతంగా అయోధ్యరామ వైభవి యాత్ర. భక్తులతో కిక్కిరిసిన ప్రధాన రహదారులు. హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు. ఉద్యోగావకాశాలు లేక ఆంధ్రప్రదేశ్లో వెలవెలబోతున్న యువత. తణుకులో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వ నేత లెనిన్కు నివాళులర్పించిన తూర్పు విప్పరు సిపిఐ కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు గుర్తింపునిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్దే. వడ్లూరులో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. కొత్తపేట నియోజకవర్గంలో అందరి కోసం కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం. గోపాలపురంలో ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పాసర్లపూడి లంక గ్రామంలో పలువురు జనసేనలో చేరిక. వివరించిన నాయకులు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేస్తా. ఏలూరులో వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్. నిరుద్యోగులకు టీడీపీ అండగా ఉంటుందని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆదివారం భీమవరంలో మీడియాకి తెలిపారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయన్నారు. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోకి రాగానే భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏపీయూడబ్ల్యూజే అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు ఈ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఈ సంస్థ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జర్నలిజం విలువల కోసం విలేకరులు కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున, రాష్ట్ర కమిటీ తరపున మేము అందరి కాడికి వెళ్తాం. మీ మేనిఫెస్టోలో మమ్మల్ని చేర్చండి, మాకు ఇవ్వండి, ఏం చేస్తారో చెప్పండి అని అడుగుతాం. అదొక్కటే చాలదు. జిల్లా కమిటీలు చేయాలి, నియోజకవర్గాల స్థాయిలో మీరు చేయాలి. అప్పుడు కానీ భవిష్యత్తులోనైనా మనకి ఎంతో కొంత న్యాయం చేసుకునేందుకు, ఈ జర్నలిస్టులకి న్యాయం చేసుకునేందుకు ఎంతో కొంత అవకాశం వస్తుంది. ఆ పనిని మనం ఇప్పుడే ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉంది. 57 నుంచి పూర్వకాలం రోజులకు నేను వెళ్ళను, కానీ ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత 2014 నుంచి ఈ రోజు దాకా ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మీద పార్టీలను కానీ, ప్రభుత్వాలను కానీ, అధికారులను కానీ, జర్నలిస్టుల మీద దౌర్జన్యం చేసే రౌడీ మోకలను కానీ అడగటంలో, ప్రశ్నించటంలో, నిలదీయటంలో నిలబడిన ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది జగమెరిగిన సత్యం. కొన్ని పనులైనవి, కొన్ని పనులు కాకపోవడానికి మనం బాధ్యులం కాదు. అందుకని ఆ ఒక్క విషయంలో మీరు నిర్మోహమాటంగా ఎవరినైనా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ఏలూరు కేంద్రంగా కానీ, భీమవరం కేంద్రం కానీ పనిచేస్తూ సంఘాలుగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో సంఘాల మీద దుష్ప్రచారం చేసే వాళ్ళకి నిర్మోహమాటంగా మీరు ప్రశ్నించవచ్చు. 2014 రాష్ట్ర విభజన అయిన తర్వాత మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా అడగాలి. జిల్లా నలుమూలల నుంచి వివిధ పత్రికలు, ఛానల్స్ లో పనిచేస్తున్న పాత్రికేయులు పాల్గొన్న ఈ సభలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి దూసనపూడి సోమసుందర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, రాష్ట్ర నాయకులు ఎస్కే బాబు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అనంతరం యూనియన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని సోమవారం ఆవిష్కరించనున్న సందర్భంగా తణుకు నియోజకవర్గ బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు ఆధ్వర్యంలో ఆదివారం కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వీమాక్స్ థియేటర్ నుంచి వేల్పూర్ రోడ్డు మీదుగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ఊరేగి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.
హైందవ సమాజం అత్యంత పవిత్రంగా భావించే ఈ మహా ఆవిష్కరణ సందర్భంగా శ్రీరామ జై రామ జై జై రామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు జపించాలని, వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామరక్షా స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా దేవతల భజన, కీర్తన, హారతి, పూజలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పసుపులేటి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన రోజుల్లో ప్రజలకిచ్చిన హామీని ఎట్టకేలకు పూర్తి చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా మళ్లీ అధికారంలోకి వస్తే రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామని భరోసా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పార్టీ శ్రేణులతో ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. ఇదిలా ఉండగా శ్రీరాముడి సన్నిధిని స్వయంగా తిలకించాలనే లక్ష్యంతో తణుకు నుంచి అయోధ్య నగరానికి పలువురు భక్తులు వెళ్లినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో నాగానంద సరస్వతి, పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్, ఆర్ఎస్ఎస్ నాయకులు మంతెన రామచంద్రరాజు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు భూపతిరాజు సుబ్బరాజు, న్యాయవాదులు సూరంపూడి కామేష్, మేకా చంద్రమౌళి, మద్దిపాటి రాజశేఖర్, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు విధిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆరోపించారు. పట్టణానికి చెందిన 70 మంది యువకులు ఆదివారం ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరిన సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధిస్తే యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఆకుల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తణుకు పట్టణం నుంచి పలువురు యువత, దాదాపు 50 మంది పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. వారందరికీ కూడా సాదరంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండరు ప్రింటింగ్ అవ్వకుండా ప్రెస్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఏర్పరిచే ప్రభుత్వం రావాలి. అదేవిధంగా వారందరికీ కూడా మరలా మంచి రోజులు వస్తాయి. అలాగే యువగలం పేరుతో ఈరోజు ప్రతి యువతకి కూడా చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయలు వారికి ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ భృతి ప్రారంభించి వెంటనే దాని తర్వాత దాదాపు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన పనిచేస్తాయని సందర్భంగా తెలియజేసుకుంటూ యువత భవిష్యత్తు బాగుండాలంటే, యువతకు ఉద్యోగం రావాలంటే బాబు గారు రావాలి. ఈరోజు అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఈరోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పార్టీ యువ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పట్టణ శాఖ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు బట్టవిల్లి నాగరాజు, గుత్తుల రంగారావు, తాతపూడి మారుతిరావు, జక్కంశెట్టి వెంకటేష్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార శకటం ద్వారా వెళ్లి ఆదివారం ఉచిత వైద్య సేవలందించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారా హాస్పిటల్ అధినేత జనరల్ ఫిజిషియన్ సుంకవల్లి నీలు మహేంద్ర తణుకు, వేల్పూరులకు చెందిన 6 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలిచ్చారు.
అలాగే పాతూరి శివనారాయణ ఆర్థిక సహకారంతో వీరికి మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి కోడూరు వెంకట సత్యనారాయణ, కోశాధికారి అజ్జి భాస్కర్రావులు సహకరించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడిన జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతున్నట్లు ఈ పార్టీ తణుకు శాఖ కన్వీనర్ విడివాడ రామచంద్రరావు తెలిపారు. పట్టణ పరిధిలోని పైడిపరులో వివిధ జీవన రంగాలకు చెందిన పెద్ద సంఖ్యలో ఆదివారం జనసేన తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల్ని అంటిపెట్టుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే పైడిపరు యువత తమ జెండా పట్టుకున్నట్లు విడివాడు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీ, కార్యకర్తలు కామవరపు రూప, వీర మహిళలు పాల్గొన్నారు. రష్యాలో తొలిసారిగా 1917లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించిన విఐ లెనిన్ వర్ధంతిని ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు సంకు అప్పారావు భవన్లో ఏర్పాటు చేసిన సభలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి నామాన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆ తర్వాత ఇంకా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ రాజ్యాలు స్థాపితమయ్యాయని ఆయన వివరించారు. లెనిన్ స్ఫూర్తితోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందడుగు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు అడ్డాల సత్యనారాయణ, గిడ్డా సూర్యనారాయణ, గుడిమెట్ల కోటేశ్వరరావు, కుడిపూడి వెంకటరెడ్డి, కాటూరి రాయుడు, మాకినేడి రామకోట్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.